లక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు త్రాగుతూ ఉంటారు. మరికొందరు గంటకో 2 గంటలకో తాగుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎండాకాలం కదా, మరి ఎండాకాలంలో ఎంత నీరు త్రాగాలి, అసలు ఒక్క మనిషి ఎన్ని నీళ్లు త్రాగితే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వేసవిలో నీరు ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యానికి అంత మంచిది. అయితే మరి ఎక్కువగా కూడా తాగకూడదు, ఒక పరిమిత ప్రకారం త్రాగాలి. వేసవిలో ఎంత నీరు త్రాగాలి? నీరు ఆరోగ్యకరమైన జీవితానికి మాత్రమే కాకుండా ప్రాథమిక జీవితానికి కూడా ఎంతో అవసరం. బరువు తగ్గాలంటే నీరు త్రాగటం చాలా చాలా ముఖ్యం. మీ ఆహారంలో కూడా కొన్ని మార్పులు, వ్యాయామం, 6 నుండి 8 గంటల నిద్ర వంటి చిన్న చిన్న మార్పులు కూడా మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. అయితే మీరు ప్రతిరోజు తాగవలసిన నీరు పరిమాణం కార్యకలాపాల ఆరోగ్య పరిస్థితులు, మీ బరువు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే రోజుకు 8 గ్లాసుల నీరు లేదా 2 లీటర్ల నీరు త్రాగటం తప్పనిసరి అని చెప్తున్నారు వైద్యులు. కానీ కొంతమంది అయితే పోషక ఆహార నిపుణులు 4 లీటర్ల నీరు ఖచ్చితంగా తాగాలి అని చెప్తూ ఉన్నారు. వేసవిలో నీటి అవసరం చాలా చాలా ముఖ్యం. మన శరీరంలో దాదాపు 70% నీటితో నిండి ఉంటుంది. ఈ నీరు మాత్రం చెమట ద్వారా మన శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే తగినంత నీరు త్రాగాలి. నీరు మన కీళ్లను ద్రవ పదార్థం చేయటానికి, శరీరంలో సంచలనాలను పెంచటానికి ఎంతగానో సహాయపడుతుంది. రోజుకు సగటుగా 8 గ్లాసుల నీరు త్రాగితే శరీరానికి సరిపోతుందని అధ్యయనాలు చెప్తున్నారు. మీరు తగినంత నీరు తాగకపోతే మీ శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడదు. నీరు ఎక్కువగా తాగటం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మంది దాహం వేసినప్పుడే నీళ్లు త్రాగుతూ ఉంటారు. దీనివల్ల తగిన ప్రయోజనాలు అందటం లేదు. రోజు 2 లీటర్ల నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. అయితే డీహైడ్రేషన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. వేసవి కాలంలో మీ శరీరం శక్తి తక్కువగా భావించవచ్చు. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ మన మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీరు అలసిపోయినట్లు భావిస్తారు. అటువంటి వాతావరణంలో శక్తిని పెంచే ప్రాథమిక సాధనం నీరు త్రాగటం. అందుకే తగినంత నీరు ఖచ్చితంగా త్రాగాలి. వేసవిలో కనీసం 4 లీటర్ల నీరు తాగటం చాలా చాలా అవసరం. మీరు ఎంత అలసిపోయారో మీకు తెలియకపోయినా మీ మెదడు దానిని గ్రహించటం ప్రారంభిస్తుంది. శరీరంలోని కణాలకు విద్యుత్ సంకేతాల ప్రసారానికి నీరు చాలా అవసరం. మీరు హైడ్రేట్ కాకపోతే మీకు తల తిరుగుతుంది, మీ కళ్ళు కూడా అలసిపోతాయి. నీరు లేనప్పుడు మెదడు శరీరానికి అవసరమైన కదలికలు తప్ప ఇతర ఆదేశాలను ఇవ్వదు. ఫలితంగా వన్ పాయింటెడ్నెస్ తగ్గుతుంది. మీరు బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీల ఆహారం తిన్నప్పుడు తగినంత నీరు త్రాగటం కూడా మీకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే అన్నిటికీ నీరు ఖచ్చితం. నీటిలో క్యాలరీలు అస్సలు ఉండవు. శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను కరిగించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఆకలి అనుభూతిని నియంత్రిస్తుంది. అతిగా తినటం నివారించబడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మన చర్మం నీళ్లతో నిండి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అయితే మీ చర్మం డీహైడ్రేట్ అయినట్లయితే అది పొడిగా, ముడతలుగా కనిపిస్తుంది. అందుకే తగినంత నీటిని తీసుకోవాలి. వేసవిలో నీటిని ఖచ్చితంగా ఎక్కువగా త్రాగాలి. అలా నీళ్లు తాగితేనే మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో వ్యూవర్స్,
ఎంత నీరు త్రాగాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడున్న కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నీరు ఎంతగానో అవసరం. ఈ వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి నీరు మనకి ఎంత అవసరమో అంత త్రాగి సుఖంగా జీవించండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అండ్ టిప్స్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.